పల్నాడు జిల్లాలో ధాన్యం వాణిజ్య పంటలు 78,000 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేస్తూ ఉండగా సుమారు 11,000 హెక్టార్ల పంట నీట మునిగిందని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు మురళి ప్రాథమిక అంచనా వేశారు. కురిసిన వర్షాల కారణంగా పల్నాడు జిల్లాలో పంట నష్టంపై వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా కసరత్తు చేశారు. వరి, మొక్కజొన్న, మినుములు, పెసలు, కందులు, వేరుశనగ వగైరా పంటలు జిల్లాలో రైతులు సాగు చేస్తున్నారు. జిల్లాలోని 28 మండలాల్లో కురిసిన వర్షాల కారణంగా 235 గ్రామాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. ఆయా గ్రామాల్లో 11,000 మంది రైతులు నష్టపోయినట్లు ప్రాథమిక అంచనా వేయడం జరిగింది. పల్నాడు జిల్లా మనకి ప్రధానంగా వాణిజ్య పంటలు సాగు చేసేటువంటి జిల్లా. దీంట్లో ఇప్పటి వరకు మనకి దగ్గర 80,000 హెక్టార్లు వివిధ పంటలు సాగు చేయడం జరిగింది ఖరీఫ్ సీజన్లో. దీంట్లో మనకి గత వారం 10 రోజులుగా వచ్చినటువంటి హెవీ రెయిన్స్ కావచ్చు, అట్లానే వరదలు కావచ్చు, కృష్ణానదికి వచ్చినటువంటి వరదలు కావచ్చు. దీనివల్ల ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో మనకి వేసినటువంటి పంటలు కొంత మేరకు నష్టం జరిగినట్టుగా ప్రాథమిక అంచనాల ప్రకారం మనం గుర్తించడం జరిగింది. వ్యవసాయ శాఖ సిబ్బంది ద్వారా అట్లనే రెవెన్యూ అధికారులు వాళ్ళ సహకారంతో మనం ఇప్పటివరకు 10,805 హెక్టార్లలో వివిధ పంటలు నష్టం జరిగినట్టుగా మనం ప్రాథమికంగా అంచనా వేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా తీసుకున్నట్టయితే 9,327 హెక్టార్లలో పత్తి మనకి నష్టం జరిగింది. అదేవిధంగా ఒక 1,098 హెక్టార్లలో వరి, ఒక 100 హెక్టార్లలో మినుము, 250 హెక్టార్లలో కంది, అట్లనే కొద్దిగా మనకి జూటు, మొక్కజొన్న, తర్వాత వచ్చేసి వేరుశనగ ఇవి నష్టం జరిగినట్టుగా మనం అంచనా వేసి ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక పంపించడం జరిగింది. దీనికి సంబంధించి మనకి డీటెయిల్డ్ ఎన్యూమరేషన్ కోసం కూడా గైడ్లైన్స్ వచ్చినాయి. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్నటువంటి మండల స్థాయి అధికారులు, అదేవిధంగా గ్రామ స్థాయి అధికారులతో ఎన్యూమరేషన్ టీమ్స్ ఫామ్ చేసి మనము ఎన్యూమరేషన్ ప్రాసెస్ను కూడా నిన్నటి నుంచే మన జిల్లాలో మొదలుపెట్టడం జరిగింది.